సినిమా మీద బ్రతుకుతూ సినిమానే చంపేస్తున్నాడు. ఇలా చేయడం తినే పళ్ళెంలో ఉమ్మేయడమే. ఇలాంటి పరాన్న జీవిగాడిని ఏం చేయాలి? పెద్ది ఇంకా రిలీజే అవ్వలేదు, ఇప్పుడు ఇది అవసరమా? ఈ మాటలు నేననట్లేదు, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ అంటున్నాడు. ఇంతకీ విశ్వ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? హవలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కొత్త సినిమాలు ఏవైనా రిలీజ్ అయితే సోషల్ మీడియాలో రివ్యూస్ కామన్. కొందరు మాత్రం కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటారు. దీనిపై పలు సందర్భాల్లో నిర్మాతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సినిమా రిలీజ్ కాకుండానే కొందరు రివ్యూ ఇవ్వడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. కొత్త సినిమాల రివ్యూలు యూట్యూబ్ రివ్యూయర్స్ పై సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. రివ్యూలు సినిమాపై ప్రభావం చూపిస్తాయని, రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్లో రివ్యూలు పోస్ట్ చేయడం వల్ల సినిమా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుందనే అభిప్రాయాలు చాలానే వచ్చాయి. అలానే కొందరు కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటారని, డబ్బులు తీసుకొని సమీక్షలు ఇచ్చేవారు కూడా ఉన్నారనే విమర్శ కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఓ రివ్యూయర్ ఇంకా రిలీజ్ అవ్వని పెద్ద సినిమాపై చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ పాన్ ఇండియా మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్కి రిలీజ్ చేయాలని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ మూవీపై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ మెటీరియల్కి ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది. చికిరి చికిరి వీడియో సాంగ్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ని ఓ షేక్ చేసింది. అయితే ఈ సినిమా స్టోరీని తనకు తెలుసని, అలాంటి కథతో మూవీ తీసి హిట్ కొట్టాలని చూస్తున్నారని పూల చొక్కా అనేటువంటి యూట్యూబ్ రివ్యూయర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనిపై హీరో విశ్వక్సేన్ మండిపడ్డారు. యూట్యూబ్లో సినిమా రివ్యూలు చెప్పే కొందరు రివ్యూవర్లు లేటెస్ట్గా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన రగడి, బార్బిల్, పూల చొక్కా నవీన్ కూడా ఈ వారిలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా పెద్ది సినిమా గురించి డిస్కషన్ వచ్చింది. పెద్ది మూవీ స్టోరీ తనకు తెలుసని చెప్పినటువంటి పూల చొక్కా లీక్ చేస్తే తనపై కేసులు పెడతారని అన్నారు. స్టోరీ విన్న తర్వాత ఏమనిపించిందో చెప్పమని బార్బిల్ అడిగితే అసలు ఇదేమి స్టోరీరా అనిపించిందని పూల చొక్కా బదులిచ్చాడు. అక్కడితో ఆగకుండా ఇలాంటి స్టోరీతో నువ్వు సినిమా తీస్తున్నావా, మళ్ళీ చికిరీలు గికిరీలు అని పెట్టి అంటూ పెద్దిపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. దాంతో వీడియో కాల్లో ఉన్నటువంటి మిగతా రివ్యూవర్లు వెక్కిలి నవ్వులు నవ్వారు. ఈ వీడియోని విశ్వక్సేన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి వాడిని సినిమాకు పట్టినటువంటి పారాసైట్ పరాన్న జీవి అని కూడా పిలవడం సమంజసం కాదా? అతను సినీ ఇండస్ట్రీ నుంచి బెనిఫిట్ పొందుతున్నాడు. సినిమా ద్వారా తనను, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయినా కూడా ఒక సినిమా రిలీజ్ కాకముందే దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది తాను తినే పళ్ళెంలోనే ఉమ్మేసుకున్నట్లు ఉంటుందని కూడా విశ్వక్సేన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అండ్ దానికి కీటుగా ఫైర్ అయ్యారు. అయితే దీనిపై నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. సినిమాకి రివ్యూలు చెప్పుకుంటూ బతుకుతూ అదే సినిమాని చంపేయాలని చూస్తున్నారని ఆ రివ్యూర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీళ్ళని పారాసైట్స్ అనడంలో తప్పు లేదని కూడా విశ్వకి మద్దతుగా నిలుస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ఇటువంటి యూట్యూబర్లను, రివ్యూవర్లను నిషేధించాలని కూడా పోస్టులు పెడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా పెద్ద సినిమా నుంచి ఒక గ్లిమ్స్ అండ్ దాని తర్వాత ఒక సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ రిలీజ్ అయినటువంటి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ పెద్దిపై ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే రివ్యూ చెప్తే అది వేరే విషయం. బట్ సినిమా రిలీజ్ కాకముందే ఆ స్టోరీ ఏదో ఆ డైరెక్టరే వచ్చి తనకు చెప్పినట్టు, ఏదో సజెషన్ అడిగినట్టు ఆ రేంజ్లో స్టోరీ మొత్తం నాకు తెలుసు, ఈ సినిమాతోటి అంటే ఈ స్టోరీతోటి చికిరీలు గికిరీలు పెట్టి మళ్ళీ ఇవన్నీ చేయడం ఎందుకు, అంత టైం బొక్క అనే రేంజ్లో మాట్లాడడం నిజంగా కరెక్ట్ కాదని కూడా బయట ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదైనా ఒపీనియన్ ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకో, అంతేకాని రిలీజ్ అవ్వనంటే సినిమా ఇంకా బయటికి కూడా రాకుండా దాన్ని చంపేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఉన్నటువంటి ఆడియన్స్ థియేటర్స్కి వచ్చేటువంటి సంఖ్య చాలా తక్కువైపోయింది. అలాంటిది సినిమా మీద పనిగట్టుకొని నెగిటివ్ కామెంట్స్ చేయడం ఇది నిజంగా కరెక్ట్ కాదని కూడా మరికొంతమంది అయితే మండిపడుతున్నారు. బట్ ఇది చాలామంది చూశారు కానీ విశ్వక్సేన్ ఒక్కడే దీని మీద రియాక్ట్ అయ్యారు. బట్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే అవ్వలేదు. బట్ ఏదేమైనా కానీ బట్ ఇలా కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం ఓకే, బట్ అయినా రిలీజ్ అయిన సినిమాల గురించి డిస్కషన్ చేసుకోవడం కూడా ఓకే. బట్ రిలీజ్ కాకముందే అసలు సినిమా ఎలా ఉంటుంది ఏంటని తెలియకముందే నువ్వు దాన్ని కావాలని నెగిటివ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని కూడా తీవ్ర దుమ్మెత్తిపోస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ ఆర్ సినిమా ఫ్యాన్స్ ఎవరైనా కానీ దీని మీద చాలా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ గతంలో ఒకసారి కేసు పెట్టినా కూడా ఎందుకు మనోడికి ఇంకా బుద్ధి రాలేదన్న కామెంట్స్ కూడా వచ్చాయి. బట్ అయినా కానీ ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఒక సినిమాని నెగిటివ్ చేసి వెక్కిలి నవ్వులు నవ్వడం ఇలా కరెక్ట్ కాదని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.